క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు ప్రభువైన యేసు వారి శ్రేష్టమైన నామంలో ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి షలోమ్, దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించునుగాక. సంతోషంగా వారు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం. ప్రపంచంలో అన్నింటికీ ఒక ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. ఒకటి ఉదాహరణ చెప్తాను, తర్వాత మీరు చెప్పండి. చిన్నపిల్లలకి చిల్డ్రన్స్ డే ఉంది, తర్వాత మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది, ఫ్రెండ్షిప్ డే ఉంది, ఇంకా డాక్టర్స్ డే, ఓకే, టీచర్స్ డే, ఇంకా కార్మికుల దినోత్సవం, రైట్. ఇంకా ఆఖరికి చెప్పుకుంటూ వెళ్తే ఆఖరికి ఎయిడ్స్ కూడా రోజు అంత లేదా, ఎయిడ్స్ కూడా రోజు. ప్రపంచంలో అన్నిటికీ ఒక్కొక్క రోజుని ఏర్పాటు చేసి ఆ రోజున బాలల దినోత్సవం రోజున బాలల యొక్క విశిష్టతను, ఫాదర్స్ డే రోజున ఫాదర్స్ యొక్క విశిష్టతను, డాక్టర్స్ రోజున డాక్టర్స్ యొక్క విశిష్టతను మనం పంచుకుంటాం, తెలియచేసుకుంటాం. అలాగే భారతదేశంలో ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు భారతదేశ క్రైస్తవ దినోత్సవం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఏంటండి? భారతదేశ క్రైస్తవ దినోత్సవం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంతకు ముందు లేదు, కానీ ఈ మధ్యకాలంలో భారతదేశపు క్రైస్తవ సంఘాలు అన్నీ కలిపి దైవజనులందరూ కలిసి భారతదేశంలో క్రైస్తవ విశిష్టతను, భారతదేశంలో క్రైస్తవ ప్రజల యొక్క విశిష్టతను, క్రైస్తవ్యపు విశిష్టతను మనం పంచుకోవడానికి భారతదేశంలో క్రైస్తవ దినాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ దినాన్ని నిర్ణయించారు. వారందరూ ఒకసారి కూర్చున్నప్పుడు అసలు ఏ రోజును భారత క్రైస్తవ దినానిగా దినోత్సవాన్ని జరుపుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు భారతదేశానికి ఈ దినాన్ని, క్రైస్తవ దినాన్ని ఏర్పాటు చేయాలంటే దానికి ఒక మూలం ఉండాలి. ఏముండాలండి? ఒక మూలం ఉండాలి. జాగ్రత్తగా వినండి. చిల్డ్రన్స్ డేకి మూలం ఏంటి? నెహ్రూ గారి పుట్టినరోజు. టీచర్స్ డేకి మూలం ఏంటి? సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు. అలాగే భారతదేశంలో క్రైస్తవ దినోత్సవానికి ఒక మూలం ఉంది. ఏంటి ఆ మూలం అంటే, భారతదేశానికి సువార్తను తీసుకొచ్చినటువంటి భక్తుడైనటువంటి అపోస్తుడైన తోమ మరణించినటువంటి దినాన్ని గత 2000 సంవత్సరాలుగా డే ఆఫ్ సెయింట్ థామస్ అనేటువంటి ఒక పేరుతో ఆ దినాన్ని జరుపుకునేవారు. తోమా గారి జ్ఞాపకం చేసుకునేవారు. పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు వారి యొక్క శిష్యుడిగా యేసువారితో 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో పాలిభాగస్తుడై యేసుతో కలిసి జీవించి యేసువారి అద్భుతాలలో పాలుపప్పులు పొందినటువంటి తోమా భారతదేశానికి వచ్చాడు. భారతదేశం మీద దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి గురి, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు రాకముందే భారతదేశం మీద దేవుని యొక్క దృష్టి ఉంది.
నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకోసమనే భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు కనుకనే, భారతదేశం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంది కనుకనే మనం ఆరాధించేటువంటి దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భారతదేశం గురించినటువంటి ప్రస్తావన ఎన్నిసార్లు ఉందండి? భారతదేశం గురించిన ప్రస్తావన 2 పర్యాయాలు ప్రభువారు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఎంత ఆశీర్వాదం అండి. మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు మనకిచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మన ఇంటి పేరు, మన దేశ పేరు ఆయన రాసి పెట్టాడు. అసలు ఆలోచన చేయండి, ఎంత గర్వంగా మనం ఫీల్ అవుతామో. మనం ఒక పట్టా పొందుకున్నాం అనుకోండి, ఇంటి పట్టా తీసుకున్నాం అనుకోండి, ఇంటి పట్టా మీద మన పేరు చూసి ఎంత మురిసిపోతామో మనం. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇంటి పట్టా మీద కదండి. ఒక డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత, కాన్వకేషన్ లేకపోతే ఎంత అయిపోయిన తర్వాత నీ చేతికి డిగ్రీ పట్టా వచ్చిన తర్వాత ఆ పట్టా మీద నీ పేరు ఉంటే ఎంత ఆనందమో. కానీ దానికి మించినటువంటి ఆనందం ఏంటంటే మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో మన దేశము దాగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నా దేశాన్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు నా దేశం మీద ఆయన దృష్టిని పెట్టాడు. ఆమేన్. నా దేవుడు నా దేశం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే పాత నిబంధనలో 2 పర్యాయాలు దేశపు పేరును బైబిల్లో రాయించి పెట్టాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసువారితో తిరిగినటువంటి, ప్రత్యేక అనుభవాలు కలిగినటువంటి తన శిష్యుడైనటువంటి తోమను ప్రత్యేకించి భారతదేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చెప్తాను, తోమ మన దేశానికి రాక మునుపు అమెరికా దేశానికి సువార్త వెళ్ళలేదు. తోమ మన దేశానికి రావడానికి ముందు ఇంగ్లాండ్కి సువార్త వెళ్ళలేదు. ఇంగ్లాండు, అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ ఈ దేశాలన్నిటికంటే ముందుగా భారతదేశానికి దేవుడు సువార్త పంపించాడు. హల్లెలూయా. మొదటి కోటలాడు మనల్ని పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అదండి, ఫస్ట్ లైన్లో మనల్ని పెట్టేశాడు దేవుడు. అమెరికాకి, ఇంగ్లాండ్కి యేసుప్రభు వారి శిష్యులు వెళ్ళినట్లు నాకు తెలియదు. సంఘం విస్తరింపబడిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు శిష్యులు, తర్వాత మిషనరీస్ వెళ్ళారు. కానీ భారతదేశానికి ఆయన మిషనరీస్ని పంపించలే, స్వయంగా తనతో తిరిగిన శిష్యులను మన దేశానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేశం మీద ఎంత మక్కువని నా దేవునికి అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మనం ఎవరి దగ్గరికైనా ఎమ్మెల్యే గారు మనతో ఏదో మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్కో మెంబర్కో ఫోన్ చేస్తారు, వాళ్ళు వస్తారు. అయ్యో ఎమ్మెల్యే గారు పంపించారా అంటాం మనం. కానీ ఎమ్మెల్యే గారు పిఏ వచ్చాడు అనుకో డైరెక్ట్గానే. ఇప్పుడు ప్రెసిడెంట్ వచ్చిన దానికంటే పిఏ వచ్చిన దానికి ఎక్కువ విలువ ఉంటుందా? ప్రెసిడెంట్కి వచ్చిన దానికి విలువ ఎక్కువ ఉంటుందా? పిఏ వస్తేనే ఎక్కువ విలువ కదా. ఎందుకంటే డైరెక్ట్గా ఎక్కడి నుంచి ఎమ్మెల్యే గారు ఆఫీసు నుంచే వ్యక్తి వచ్చాడు. దేవునికి స్తోత్రం. డైరెక్ట్గా యేసు ప్రభు వారి శిష్యులలో 12 మందిలో ఒకడైనటువంటి తోమ దేశానికి వచ్చాడు. హల్లెలూయా. అప్పుడే నా దేశము క్రీస్తుకు సొంతమైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. తోమ ఎప్పుడైతే కేరళ రాష్ట్రానికి వచ్చాడో మల్బార్ అనేటువంటి ప్రాంతంలో ఆయన దిగాడు. ఆ ప్రాంతంలో తోమ దిగి 52వ సంవత్సరంలో ఆయన ఈ రాష్ట్రానికి, దేశానికి వచ్చాడు. 72 వరకు ఆయన పరిచర్య చేశాడు. చాలామంది ఏమంటున్నారంటే, ప్రస్తుత మత ఛాందస్వాదులు అందరూ ఏమంటున్నారంటే, భారతదేశానికి క్రైస్తవ్యము ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వచ్చింది అని, లేకపోతే ఇప్పుడున్నటువంటి మిషనరీస్ పాశ్చాత్యంగా, లేకపోతే ఇప్పుడు వెస్టర్న్స్ తీసుకొచ్చారు.
అమెరికా వాడు తీసుకొచ్చాడు, ఇంగ్లాండ్ వాడు తీసుకొచ్చాడు, వాడు తీసుకొచ్చాడు, వీడు తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. బట్ నాట్. భారతదేశానికి సువార్తను యేసు వారి సొంత శిష్యుడే తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన సువార్త కొత్తగా రాలేదండి. భారతదేశానికి క్రీస్తు వారి సువార్త 2000 సంవత్సరాలకు ముందే వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కొత్త మతం కాదు, భారతదేశానికి అలవాటైన ప్రాచీన మతం. అర్థమైన వారు దేవునికి స్తోత్రం. ఇట్స్ నాట్ న్యూ, ఇట్స్ ఓల్డ్ రిలీజియన్ ఇన్ ద కంట్రీ ఇండియా. We cannot say this is the new religion. భారతదేశంలో క్రైస్తవ్యానికి 2000 సంవత్సరాలుగా మూలాలు ఉన్నాయి. అర్థమైన దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది అంటున్నారు పాశ్చాత్యులు పట్టుకొచ్చారు, వీళ్ళు పట్టుకొచ్చారండి. ఇంకో మాట చెప్పనా మీకు, బ్రిటిష్ వాళ్ళు అటండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు మిషనరీలు వచ్చి అటు అంటున్నారు కదా. అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు ఇంచుమించు బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వచ్చిన చాలా కాలం వరకు భారతదేశంలోనికి క్రిస్టియన్ మిషనరీస్ని రానివ్వలేదు. బ్రిటిష్ వాళ్ళే క్రిస్టియన్ మిషనరీస్ని రానివ్వలేదు. నేను ఊరుకుని చెప్పట్లే, ఐ హ్యావ్ ఏ ఎవిడెన్స్, నా దగ్గర పుస్తకం, ఇలాంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. చాలా కాలం రానివ్వలే. 1889 అనుకుంటా ఆ తదుపరి వాళ్ళు మిషనరీస్కి అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోమ భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించినటువంటి తొలి దినాల్లో అసలు మొట్టమొదటిగా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణ్స్. బ్రాహ్మణ కులానికి చెందినటువంటి బ్రాహ్మణులు మొదటిగా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు వాళ్ళ రక్షణ ముందు పొందారు తెలుసా? వాళ్ళకి దైవికమైన చింతన ఎక్కువ, దేవుని మీద ఆసక్తి ఎక్కువ, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి చెప్పాలా, దేవుని గురించి లోతైన భావాలు మనం కనిపెట్టాలా అనేటువంటి ఆలోచనతో ఉంటారు. వాళ్ళకున్నటువంటి దైవిక చింతన వలన తోమ ప్రకటించినటువంటి క్రీస్తు నిజమైన దేవుడు అని వారు అంగీకరించి బాప్తిసాలు పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే భారతదేశంలో ఇప్పుడు చాలామంది అంటున్నారు భారతదేశంలో క్రైస్తవ మతం వాళ్ళ కులానికి, ఈ కులానికి, ఆ పేటలకి, ఈ పేటలకు చెందిందని. ఒరిజినల్గా భారతదేశంలో క్రైస్తవము ఎవరికి చెందిందండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రాహ్మణులకు దైవిక చింతన ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 2-3 ఉదాహరణలు చెప్తాను. పరవస్తు సూర్యనారాయణ శాస్త్రి గారు పరవస్తు చెన్నై సూరి గారి యొక్క మనవడు. ఆయన పక్క బ్రాహ్మణ్, ఒక గుడిలో పూజారి. ఆయన తమ హైందవిక గ్రంథాలన్నిటిని పరిశీలన చేస్తున్నాడట. చదువుతున్నప్పుడు అందులో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఏం ప్రవచనాలు ఉన్నాయంటే దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు అనేటువంటి ప్రవచనాలు, దేవుడే స్వయంగా సమస్తమైన మానవాళి కొరకు రక్తం గారుస్తాడనేటువంటి ప్రవచనాలు, దేవుడు స్వయంగా ఆయన ఒక కన్యక గర్భాన పుడతాడు అనేటువంటి ప్రవచనాలు, దేవుడు అనేవాడు సమస్తమైన మానవాళి కొరకు ఒక కొయ్యకు కొట్టబడతాడు అనేటువంటి ప్రవచనాలు ఆయన చూశాడట. ఎక్కడ? బైబిల్లో కాదో, ఎక్కడ? వైదిక మత గ్రంథాలలో చూశాడు. మీరు అవసరమైతే యూట్యూబ్లో కూడా ఆయన సాక్ష్యం కనబడుతుంది. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా పొర్రపాటున వాక్యం చూడాలనుకుంటే పొర్రపాటున ఆ జబర్దస్త్లో ఏ కాకుండా ఒక అరగంట దేవుని వాక్యం విందాం అనుకుంటే ఒకసారి అది కొట్టండి, పరవస్తు సూర్యనారాయణ గారి సాక్ష్యం అని కొడితే అది వచ్చుద్ది. నేను పోయిన వారం చెప్పాను, ఆయన ఒక కులానికి, ఒక మతానికి, ఒక దేశానికి చెందినటువంటి దేవుడు కాదు, సమస్తమైన ప్రపంచ మానవాళ్ళందరికీ చెందిన దేవుడు. అందరితోనూ చెప్పాడు, నేను నా కొడుకును పంపిస్తాను అని. దేవునికి స్తోత్రం. భారతీయ ప్రజలకు కూడా చెప్పాడు, నేను నా కొడుకును పంపిస్తాను, నేను ఈ లోకానికి వస్తాను, నేను ప్రాణం పెడతాను, రక్తం గారుస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆ పరవస్తు చెన్నై సూర్యనారాయణ గారి యొక్క సాక్ష్యాన్ని విన్నప్పుడు నాకు ఇంకొంచెం ముందరికెళ్ళి మనసులో ఇంకొంచెం ధైర్యం, ఇంకొంచెం బలం, ఇంకొంచెం ఆనందం. ఎందుకో తెలుసా?
నా దేవుడు తన రాకను నా ప్రజలు కూడా చెప్పట్లేదా ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. నేను వస్తానని నా దేశంలో ఉన్న ప్రజలకు కూడా ఆయన చెప్పాడు. భారతదేశం మీద ఆయనకి దృష్టి లేకపోతే, భారతదేశాన్ని ఆయన ప్రేమించకపోతే అలనాడు ఆ ప్రవచనాలు ఆయన రాయించి ఉంచేవాడు కాదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన కనిపెట్టి ఈ ప్రవచనాలన్నీ ఎవరు నిలబెడతాయని చెప్పి దైవికమైన చింతన కలిగిన వాడే పరిశీలన చేస్తూ ఉంటుంటే దశావతారాల్లో ఏ అవతారములో కూడా ఆ యొక్క ప్రవచనాలు నెరవేరలేదట. ఒకరోజు క్రిస్మస్ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి సందర్భంలో ఇదిగో కన్యామరి గర్భములో పుట్టిన యేసు అని మాట వినబడిందట. కన్యామరి గర్భాన కన్యక కడుపున ఈ దేవుడే పుడతాడు, ఇదేదో చూద్దామని అక్కడికి వెళ్ళేసరికి క్రిస్మస్ ఆరాధన జరుగుతుందట. ఏ మతస్థుడైతే మనకెందుకు, మనకు కావాల్సింది ఆ అవతారం. బైబిల్ పట్టుకెళ్ళాడట, వాక్యం చదవడం మొదలుపెట్టాడట, బైబిల్ చదివాడట. ఆ గ్రంథాల్లోని ఈ గ్రంథంలో ఉన్న సమస్తమైన వాటినన్నింటినీ పోల్చి చూస్తే హైందవిక గ్రంథాల్లో ఉన్నటువంటి సమస్తమును కూడా ప్రవచనాలు క్రీస్తులో మాత్రమే నెరవేరుతున్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఆయన బైబిల్ పట్టుకుని బయటకు వచ్చి సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. వారిలో దైవికమైన చింతన ఎక్కువ. అందుకనే మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభునందు నిద్రించారు. వారు కూడా బ్రాహ్మణ కులానికి చెందిన వారే. వారు కూడా బయటకు వచ్చి క్రీస్తును అంగీకరించి కొన్ని వేల మందిని ప్రభు వైపు నడిపించాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ కొండగట్టి రేడియోలో ఉన్నప్పుడు ఆయన వాక్యమే వచ్చేది, విశ్వవాణిలోనూ సంథింగ్ ఎక్కడో. ఖచ్చితంగా ఆయన వాక్యం ప్రతిరోజు అందరూ వినేవారు. ఇప్పటికీ యూట్యూబ్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు వారిలో నుంచే వచ్చారు. కారణం ఏంటంటే వారికి దైవికమైన చింతన. ఎవడో చెప్పింది మనం వినాం. మేము జ్ఞానవంతులు, మేము తెలుసుకోవాలి. కానీ మనకేంటో తెలుసా? మన దగ్గర బైబిల్ ఉంటుంది, మన దగ్గర గ్రంథం ఉంటుంది, మన దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి. కానీ మనము వాటిని చెప్పట్లేదు, చదవం. తోమా ఒకరోజు ఆ నదీ తీరాన్ని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే కొంతమంది బ్రాహ్మణులు పొద్దున్నే లేచి మడిగట్టుకుని స్నానం చేస్తున్నారట. స్నానం చేసి ఆ నదిలో ఉన్న నీళ్లను పైకి వేసి ప్రార్థన చేస్తున్నారట. అప్పుడు తోమా గారు చూసి అన్నాడట, ఏం చేస్తున్నారయ్యా? అయ్యా, మేము మా దేవునికి ప్రార్థన చేస్తున్నాం. మరి మీ దేవునికి మీరు ప్రార్థన చేస్తుంటే మీ దేవుడు ఏంటి మీరు ఇచ్చిన నీళ్ళు తీసుకోవట్లేదు? హలో, కొంచెం వాగ్వివాదమే జరిగే ఉంటుంది. అప్పుడు ఆయన అన్నాడట, నేను మీకు దేవుణ్ణి పరిచయం చేస్తాను, మీరు ఇచ్చేది తీసుకునే దేవుని నేను పరిచయం చేస్తాను అని చెప్పి ఆయన నీటిలోకి దిగి దేవుని నామమున, యేసు వారి నామమున ప్రార్థన చేసి ఆ నీళ్లను తీసి పైకి వేసాడట. ఇది ఎప్పుడో విన్నాను. నీళ్లు పైకి వేసినప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి నీళ్లు తీసిన గుంటలాగే ఉందట. పైకి వేసినటువంటి నీళ్లు ఆవిరిగా మారిపోయాట. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ మడిగట్టు స్నానం చేస్తున్న వారందరూ కూడా అదే రోజున అదే క్షణాన ఆ ఉదయాన్ని బాప్తీసం పొందారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు ప్రారంభమైంది భారతదేశంలో క్రైస్తవ ప్రపంచం. 2000 సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవ్యము నాటుకుపోయింది. దీనిని భారతదేశం నుంచి పెళ్ళగించు శక్తి ఎవరికి లేదు. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది 2 సంవత్సరాలది అయితే 3 సంవత్సరాలు అయితే నువ్వు తీసేయచ్చు. ఎప్పటి నుంచి ఉంది ఇది? నువ్వు పుట్టక మునుపు, నీ దేశానికి స్వతంత్రత రాక మునుపు, అసలు నీకు ఉనికి లేనప్పుడు భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చింది. దీని నుండి భారతదేశం నుండి చేయగలిగిన శక్తి ఎవరికి లేదా? నువ్వు దమ్ముంటే ట్రై చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకుందాం. భారతదేశానికి క్రైస్తవం వచ్చింది. చాలామంది ఏమంటున్నారు తెలుసా? ఈరోజు క్రైస్తవ దినోత్సవం కనుక క్రైస్తవ విశిష్టతను మనం తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
చాలామంది ఏమంటున్నారు తెలుసా, భారతదేశానికి క్రైస్తవ్యం రావడం వలన ఈ భారతదేశం నాశనం అయిపోయింది అంటున్నారు, భారతదేశం పాడైపోయింది అంటున్నారు. భారతదేశానికి క్రైస్తవ్యం రాకపోతే, భారతదేశంలో క్రైస్తవుడు ఉండకపోతే, భారతదేశానికి క్రైస్తవ మిషనరీలు రాకపోతే ఈరోజు భారతదేశపు ఉనికి, భారతదేశపు ప్రజల యొక్క పరిస్థితి వేరేగా అవునంటారు కాదంటారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చి ఉండకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం, ఆడవాళ్ళు ఎవరో కూడా ఎవరికి, హలో రేవతి ఎలా ఉందో ఏమో, అసలు రేవతి పేరే వినపడకపోను మాకు. దేవునికి స్తోత్రం కాదండి. స్త్రీలు ఎక్కడుండి పోవాలి? వంటగది పక్కన ఉన్నటువంటి పడగది, ఈ రెండే వీళ్ళకి తెలిసిన ప్రపంచం అంతా. భారతదేశానికి క్రైస్తవ్యం రాకపోతే ఈరోజు నువ్వు నేను చదువుకునే వాళ్ళం కాదు, నువ్వు నేను ఈ తెల్లని వస్త్రాలు వేసుకునే వాళ్ళం కాదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భారతదేశము అనేకమైనటువంటి, ఇప్పుడు అంటున్నారు చాలామంది, నాకు తెలియక అర్థం ఒక మాట చెప్తాను. చాలామంది ఏమన్నారంటే మేమందరం ఒకటే, భారతదేశం అంతా ఒకటే అంటున్నాడు. ఇందులో అంటాడు లెట్ దేర్ బి ఇండియా అనేటువంటి పుస్తకంలో ఇందాక చదివాను నేను. భారతదేశం అటండి ఇప్పుడున్నట్టు ఒకటిగా లేదు. భారతదేశం అప్పుడు 600 మొక్కలు, ఒకటి కాదు. ఒక భారతదేశము ఎన్నో మొక్కలు? 600 మొక్కలు. 600 మొక్కల్లో 600 మంది రాజులు పరిపాలన చేసేవారు. 600 మంది పరిపాలన చేస్తే 600 మంది 600 రాజ్యాలుగా విడిపోయి భారతదేశాన్ని ఎవరికి నచ్చినట్టు వాడిని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి దీన్ని అందరిని ఏం చేశారంటే ఓ మొక్కకేం చేశారు. దేవునికి స్తోత్రం. ఇది నువ్వు చేసేది కాదు అబ్బాయి, ఏదో డబ్బాలు చెప్పుకోవడం, కానీ ఇది నువ్వు చేసేది కాదా, నీ వల్ల జరిగేది కూడా కాదా. ఆ బ్రిటిష్ వాడు భారతదేశం అంతటిని ఒక మొక్కగా చేశాడు కాబట్టి వాడు వెళ్ళిపోయేటప్పుడు 592 సంస్థానాల్ని ఒకటిగా చేసి నీకు చేతికిస్తే అప్పుడు మిగిలిపోయినటువంటి హైదరాబాదు, నిజాము, ఇలా కొన్ని కాశ్మీర్ అనేటువంటి కొన్ని రాజ్యాలు అప్పటికి ఇంకా ఈస్ట్ ఇండియాలో కలవకపోతే తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వీటన్నిటిని జాతీయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు వచ్చాడు దేశాన్ని పాడు చేశాడని చెప్పేటువంటి బుర్రలో గుంజులేని కొంతమందికి చెప్పే మాట ఏంటో తెలుసా? ఈరోజు మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న చచ్చిపోయిన తర్వాత మీ అమ్మ బతికుందంటే కారణం భారతదేశానికి క్రైస్తవ్యం రావటం వల్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భారతదేశానికి క్రైస్తవ్యం వచ్చుండకపోతే, భారతదేశానికి విలియం కేరీ వచ్చుండకపోతే సతీ సహగమనం జరుగుతూనే ఉండును. ఈరోజు కూడా మనం కూడా మూర్ఖుల్లాగా మనకు కూడా అది అలవాటు అయిపోద్ది కదా. మనం ఎదగం కదా. మనకి ఎప్పుడు జ్ఞానం ఎదుగుద్ది? మనకు చదువు అందుబాటులోకి వచ్చినప్పుడు. మనకు చదువు అందుబాటులో లేదు కదా. ఎవడు ఏది చెబుతుంది, ఎవడికి ఏది నచ్చుతుంది, వారికి ఇష్టానుసారంగా మూఢాచారాలలో ఉండేవారు. భర్త చనిపోతే తీసుకెళ్ళి భార్యను కూడా ఏం చేసేవారు? సమాధి చేసేసేవారు అన్యాయంగా. నేను ఒక పుస్తకంలో చదివాను. ఆ పుస్తకంలో చక్కగా ఉంటుంది. శవాన్ని పెడతారట, కింద పెట్టి శవాన్ని పెడతారట. ఆ శవం పక్కన శవం మీద పండుకోవాలి అమ్మాయి, భార్య శవం మీద పండుకోవాలి. అలా పండుకున్నప్పుడు ఆ శవం మీద, ఈ అమ్మాయి మీద మరలా ఆకుల బనిపేసేస్తారనమాట. కింద ఆకులు కంటిలో ఉంటే పైన కూడా ఆకులు వేసేస్తారు. ఆకులు వేసి కింద నుంచి పైకిని 2 గడలు పెద్ద పెద్ద గెల్లేసి ఈ గడ కట్టేస్తారన్నమాట బిగ్గా. ఎందుకని? అది అడ్డుకున్నప్పుడు బతికున్న మనిషి ఎగిరి గొంతులేస్తుంది కదా, అట్లా ఎగరకుండా ఉండటం కోసం గట్టిగా కట్టేసి అప్పుడు ఆ చితికి మంటెట్టేస్తారు. ఎంత దారుణం అండి అది.
నేను మతాల గురించి మాట్లాడలేదు, ఓన్లీ మూఢాచారాలను బట్టే మాట్లాడుతున్నాను. మూఢాచారాల గురించే మాట్లాడుతున్నాను, మతం గురించి మాట్లాడలేదు సుమా. మూఢాచారం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు లోపల ఉన్నటువంటి భార్య ఒకవేళ భర్తతో చనిపోవాలని ఆశతో ఉన్నా కానీ ఆ నొప్పికి కేకలు పెడుతుంది కదా. కేకలు వినబడకుండా ఉండడం కోసం అటండి ఆ చితి చుట్టూ డప్పులు తెచ్చి డప్పులు వాయిస్తారట. ఎందుకని? ఆ కేకలు వినబడకూడదు. ఇంతటి దరిద్రమైనటువంటి మూఢాచారాలు భారతదేశంలో ఉండిపోయాయి. నీకు మాట కూడా చెప్తాను. ఒకసారి విలియం కేర్, రాత్రే నేను చదివాను ఈ మాట, నాకు ఎప్పటి వరకు వినలేదు, అది చదవలేదు, రాత్రి చదివాను. రాత్రి ఇంచుమించి ఈ విషయాలను తెలుసుకోవడానికి నేను 3 గంటల వరకు పట్టుకోకుండా కంప్యూటర్ దగ్గర కూర్చొని వర్క్ చేసుకున్నాను. ఒకసారి చదివాను, రాత్రి చదివాను. నేను చదివినప్పుడు విలియం కేరీ ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి వెళ్తూ ఉన్నాడట. వెళ్తుంటే దారి మధ్యలో ఒక చిన్న అడవిలాగా ఉంది. అడవిలో ఏదో పాడైపోయినటువంటి స్మెల్ వస్తే ఒక ప్రక్కన చూద్దామని అట్లా వెళ్తే అక్కడ ఒక 3-4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లోడు పడి చచ్చిపోయి ఉన్నాడు. వాడిని చీమలు పట్టుకుని తింటున్నాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని అడిగాడట విలియం కేర్ వెళ్ళి, అయ్యా ఏంటి, ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు అన్నారట, మా బిడ్డనండి మా దేవతకి బలిచ్చేవండి అన్నారట. నువ్వు నీ దేవతకి ప్రార్థన చేసుకున్నావు, పోలేదు, సరే నీ ఇష్టం, కానీ బిడ్డల్ని బలి ఇవ్వటం మూఢాచారం కదా. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి 10 సంవత్సరాలు కూడా ఇంకా యవనంలోనికి రాని పిల్లల్ని తీసుకెళ్ళి 60-70 సంవత్సరాలు ఉన్న వారికి వివాహాలు చేయడం మూఢాచారం కాదా? క్రైస్తవ మిషనరీ లోకానికి భారతదేశానికి వచ్చి భారతదేశంలో కొంతమంది జ్యోతిరావు పూలే లాంటి కొంతమంది సామాజిక స్పృహ కలిగిన వారిని ప్రోత్సహించి వీరందరితో చేతులు కలిపి భారతదేశపు రూపురేఖలు మార్చుకుంటూ వచ్చారు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం. హల్లెలూయా.